పచ్చని కోనసీమలో మరొకసారి ఈ యొక్క గ్యాస్ లీక్ అయ్యి ఒక బ్లో అవుట్ అయితే ఇప్పుడైతే ప్రస్తుతం కోనసీమ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన సరిగ్గా నిన్న జరిగినటువంటి ప్రాంతంలో, అలాగే ఏదైతే అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో ఉన్న మల్కీపురం మండలం ఈ యొక్క ఇసుకమండ కావచ్చు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి లక్కవరం కావచ్చు, ఈ యొక్క గ్రామం సమీపంలోనే ఈ గ్రామానికి ఆనుకుని కొద్దివేటి దూరంలోనే ఈ యొక్క బ్లో అవుట్ అయితే ఇప్పుడైతే భారీ ఎత్తున నిన్నటి నుంచి కూడా మంటలు అయితే ఎగసిపడుతున్నాయి. నిన్నటితో పోలిస్తే ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయని కూడా అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ ఘటనపై అలాగే నిన్నంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి కిలోమీటర్ల పరిధిలో ఉన్న గ్రామ ప్రజలందరినీ కూడా ఖాళీ చేసి పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడైతే దీనిపై ఎటువంటి నష్టం, ఆస్తి అలాగే ప్రాణ నష్టం కూడా సంభవించే అవకాశం లేదని కూడా అధికారులు అయితే 24 గంటల తర్వాత ఒక స్పష్టత వస్తుందని ఇప్పటికే చెప్పిన నేపథ్యంలోనే, అలాగే జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ కూడా మీడియా ముఖం కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మంటలు ప్రస్తుతం ఇంకా వారం రోజుల వరకు కూడా మంటలు ఇంకా వ్యాపించే అవకాశం ఉంది. అలాగే మంటలు ఆ యొక్క సమీపంలోనే అక్కడే మంటలు వస్తాయి తప్ప చుట్టుపక్కల ఈ యొక్క గ్రామాలకి కిలోమీటర్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలకు ఎవరు కూడా అధైర్యపడవద్దని దీని మొత్తం అందరూ కూడా చెప్పినటువంటి పరిస్థితి.